మీ హాస్టల్ నుంచి ఒక కంప్లైంట్ పెట్టారు నాకు. ఈరోజు ఫ్రెష్గా పెట్టారు మీరు ఆబ్సెంటీస్. మనసాక్షి పనిచేస్తుందమ్మా నీకు. మీరు ఎక్స్పైర్ అయిన స్టాక్ ఇక్కడ పెట్టుకోవడం రాంగ్. మెనూ ప్రకారం మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి మీరు అడగాల. ఏమ్మా ఎంతమంది పిల్లలు ఉండేది మీకు? 30 ఉన్నారా? అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురండి మీది. మీరు 30 అంటున్నారు, 10% అటెండెన్స్ ఉంది. మనసాక్షి పనిచేస్తా ఉంది అంటున్నా. 30 మంది ఉన్నారన్నారు మీరు. నిన్న 50 మంది ఉన్నారు, ఈరోజు 30 మందికి వచ్చారా? క్రిస్మస్ రోజు సెలవు రోజులు 10% అటెండెన్స్. నువ్వు చెప్పే కహానీలు వినడానికి కాదు నేను వచ్చింది. నీ మొత్తం రిజిస్టర్ ఒక ఆబ్సెంట్ చూపి నువ్వు చాలు. మీ హాస్టల్ మీద కంప్లైంట్ రిసీవ్డ్ టుడే. నమస్కారం సార్, మా పాప గుణదల వంతెన దగ్గర హాస్టల్లో చదువుతున్నది. వెస్ట్ పైన 2 ఇవి 2 హాస్టల్ సార్. అంటే పోస్ట్ మెట్రికా? 2 గర్ల్స్ పోస్ట్ మెట్రిక్, 2 పోస్ట్ మెట్రిక్. ఇక్కడ కిచెన్ ఏంటమ్మా ఈరోజు వంట? ఎంతమంది పిల్లలు? 90 మా రెండింటి కలిపి. దానికి ఎంత ఉండాలమ్మా చికెను? 9 kgs 90 మెంబర్స్. అక్కడ ఎంతమంది అమ్మా? పైన వార్డెన్ ఎవరు? పైన సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది అమ్మా? ఐడియా ఉంది? 50. వాళ్ళకు 5 kgs వేయాలండి, మీకు 9 kgs వేయాలా మీరు? లేదు, ఇది ఒక 5 kgs ఉంటే బరువు, అది ఒక 3 kgs కూడా బరువే అది. ఆ మేడంని పిలిపినమ్మా, వెస్ట్ ఆమెను. బాగానే ఉంది, క్వాంటిటీ తక్కువ ఉంది. మీ 90కి కానీ ఎంతమంది ఉన్నారండి ఈరోజు స్టూడెంట్? అటెండెన్స్ ఇస్తుందండి మా మీద. ఏదే ఆమె మూసేమ్మా, మూతలు మూసే. ఒక 2.5 కిలో ఉంటుందండి ఇది. ఇదంతే 4.5 అంతే. ఇంతమందికి సర్దేస్తూ ఉన్నారు. 48 రూపీస్ పర్ డే వస్తుంది, దగ్గర 47 రూపీస్ వస్తుందండి. మీరు 47 రూపీస్ వచ్చినప్పుడు 50% చేశారు మీరు. అది కానీ ఇది కానీ, ఇది 4.5 కంటే ఎక్కువ లేదు, అది 2.5 కంటే ఎక్కువ లేదు. అది కూడా అది 50కి 90కి ఇంత వేరియేషన్ వస్తే ఎట్లా? అయినా హాస్టల్ వాడారు మీరమ్మా. ఏమ్మా ఎంతమంది పిల్లలు ఉండేది మీకు? ఎంత చికెన్ ఉండాలా? ఎంత ఉండారు? 30 ఉన్నారా? అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురండి మీది. స్టాక్ కాదమ్మా, అటెండెన్స్ రిజిస్టర్. దిస్ ఈజ్ స్టాక్ రిజిస్టర్. అటెండెన్స్ రిజిస్టర్. ఇప్పుడు మీరు 30 అంటున్నారు, 10% అటెండెన్స్ ఉంది.
మనసాక్షి పనిచేస్తుందమ్మా నీకు? మనసాక్షి పనిచేస్తుంది అంటున్నా. ఈరోజు నిన్న ఎవరు పోలే, మొన్న ఎవరు పోలే, ఈరోజు పోయారా? మీనింగ్ ఉందా కొంచెమన్నా మాట్లాడే దాంట్లో? నువ్వు చెప్పే కహానీలు వినడానికి కాదు నేను వచ్చింది. మీ రిజిస్టర్లో ఒక ఆబ్సెంట్ లేదు, కానీ హెల్త్ బాగలేదు, ఇంకోటి కథలు చెప్తా ఉన్నారు మీరు నాకు. ఏమ్మా ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఎందుకని ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు? నీ మొత్తం రిజిస్టర్ ఒక ఆబ్సెంట్ చూపి నువ్వు చాలు. నీ చూపించండి ఒకటి, డిసెంబర్ నెలలో చూపించండి. 1వ తేదీ 2వ తేదీ 10% ఉంది అటెండెన్స్. క్రిస్మస్ రోజు సెలవు రోజులు 10% అటెండెన్స్. చూడండి అమ్మా, చూడండి. నిన్న 1వ తేదీ 10% అటెండెన్స్ ఉందా మీకు? మా 10% అటెండెన్స్ ఉంది అంటే నువ్వు మళ్ళీ కొంతమంది ఉన్నారు కొంతమంది లేరంటావు అంటే ఏంది అర్థం? ఇప్పుడు నేను రాగా ఏమన్నా ఏం మా అన్నా 5 కేజీలు చేయాలి కదా చికెను, 2.5 కిలోనే చేశారు ఏం మా అని అడిగా అంటే 30 మంది ఉన్నారన్నారు మీరు. నిన్న 50 మంది ఉన్నారు, ఈరోజు 30 మందికి వచ్చారా? మొన్న 50 మంది ఉన్నారు, ఈరోజు 30 మందికి వచ్చారా? ఏంటమ్మా ఎందుకని ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు? కొంచెం అర్థం చేసుకోవాలా మీరు. ఎక్కడ డిసెంబర్లో చూపించండి మీరు ఆబ్సెంటీసు. దేవుడు ఒకటి చూస్తాడు తల్లి, అర్థం చేసుకోవాలా మీరు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి ఒకరికి సమాధానం చెప్పుకోవాలి మనం. కరెక్ట్ కాదు. మీ హాస్టల్ మీద కంప్లైంట్ ఉంది నాకు, మీ హాస్టల్ మీద కంప్లైంట్ ఐ రిసీవ్డ్ టుడే. నమస్కారం సార్, మా పాప గుణదల వంతెన దగ్గర హాస్టల్లో చదువుతున్నది. మా హాస్టల్లో అసలు మెనూ ప్రకారం ఉండదు, అన్నం సరిగా ఉడకదు, కూరలు బాగుండవు. ఇంతకుముందు ఒక బాత్రూమ్ కూడా స్టూడెంట్ చేత కడిగించారు. ఫుడ్ గురించి అడిగితే మీకు రోజుకి ఇచ్చేది 48 రూపాయలు, దానినే అడ్జస్ట్ చేస్తున్నాం, మీకు కావాల్సింది పెట్టాలంటే కుదరదు అంటున్నారు సార్. ఒకసారి మా హాస్టల్కు రండి సార్. ఏమనుకుంటా ఉన్నారు మా? చెప్పండి మీరు, నాకు సమాధానం కావాలా. రెడ్డింగ్తో పెట్టండి మా ఆబ్సెంటీస్. ఎందుకు బ్లూయింగ్ వాడుతూ ఉన్నారు మీరు? మేము ఐడెంటిఫై చేయాలంటే తారాడుకోవాలనా? చిన్నపిల్లలు చెప్పినట్టు వాళ్ళకు అంగన్వాడీ వాళ్ళకి చెప్పి సాలైంది, మీకు చెప్పాలి అదే. ఈరోజు పెట్టావు నువ్వు ఫ్రెష్గా తల్లి, ఈరోజు ఫ్రెష్గా పెట్టారు మీరు ఆబ్సెంటీస్. 1 2 3 4 5 6 ఒక 6 ఆబ్సెంట్లు పెట్టినాం. నిన్న ఆబ్సెంట్ లేవు, మొన్న ఆబ్సెంట్ లేవు. చూడండి మీరు ఏం చేస్తూ ఉన్నారో చూడండి ఒకసారి. మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయిందండి. 8 ఉంది, 120 days అన్నారు. అది కదండి ఇవ్వకుంటే ఇక్కడ ఉండకూడదు స్టాకు. మీకు స్టాక్ ఇక్కడ పెట్టుకొని మీరు ఇవ్వలేదంటే మీరు చెప్పింది మేము నమ్మాలా? మేము నమ్మాలా చెప్పండి. మీరు ఇక్కడ స్టాక్ పెట్టుకోవడం రాంగ్. మీరు ఎక్స్పైర్ అయిన స్టాక్ ఇక్కడ పెట్టుకోవడం రాంగ్. తీసి బయటపడేయాలా, పంపించా. ఇప్పుడు ఉందా లేదా? మీరు నన్ను బీపీ లేపద్దండి మా తల్లి. ఏడ చూసినా ఇదే పంచాయతీలు. నాకు కూతవే, నాకు కరెక్ట్గా 10 నిమిషాల దూరంలో ఉంది ఈ హాస్టల్. 10 నిమిషాలు. ప్లెంటీ ఆఫ్ టైమ్స్ వస్తాను నేను ఇక్కడికి, ఎందుకంటే నాకు పొద్దు పోయినప్పుడల్లా ఇటు వస్తాను. ఇప్పుడే చెప్తా ఉన్నా, మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా. నేను ఉండేది 6-7 రోజులు ఆఫీస్లో నెలలో, మిగతా అంతా నా ఫీల్డ్ విజిటే నాది. 6-7 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడికి వస్తా తల్లి నేను ఏదో ఒక రోజు. మళ్ళీ బుధవారమే వస్తాను ఎప్పుడో ఒకసారి. నాకు చికెన్ సరిగా క్వాంటిటీ ప్రకారం లేదంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పిల్లలు? దాదాపు మనకు 140 ఉండాలా. నియర్లీ 1 కౌంట్ చేయి శ్రీనివాసన్, కౌంట్ చేయి పిల్లల్ని, కౌంట్ చేయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ హాస్టల్ నుంచి ఒక కంప్లైంట్ పెట్టారు నాకు. మీ 2 హాస్టల్లో ఏ హాస్టల్ చెప్పండి, నేను 2 ఒకటే. నాకు 2 ఎక్కడికి వచ్చినా కాబట్టి 2 హాస్టల్స్. అది ఎవరు పెట్టింది కూడా చెప్పాం మేము, అవన్నీ బయటికి చెప్పాం. ఇక్కడ భోజనాలు సరిగా లేవని, మెనూ ఫాలో కావడం లేదని మాకు ఆ కంప్లైంట్లో వచ్చిన విషయం అర్థమవుతుందా? ఇట్లా ప్రాబ్లం. ఈ 140 గర్ల్స్లో
వాళ్ళ పేరెంట్ పెట్టారు, మీరు కాదు, వాళ్ళ పేరెంట్ పెట్టారు. మీకు ఫుడ్ రైస్ సరిగా ఉడకడం లేదని, గతంలో ఇప్పుడేమో తెలియదు, గతంలో బాత్రూమ్స్ అంతా కడిగించేవాళ్ళని. మీరంతా గ్రాడ్యుయేట్స్, డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారా? ఇంటర్మీడియట్ పిల్లలు? మీ వార్డెన్స్ని ఎదురుగా పెట్టుకొని మిమ్మల్ని అడిగితే సమస్యలు మీరేం చెప్పరు నాకు. ఇట్స్ కామన్, రొటీన్, ఇట్ న్యాచురల్లీ. అవునా? చెప్తారా? బాగా చూసుకుంటా ఉన్నారా? మీరు బాగా చూసుకుంటా ఉన్నారంటే ఇంకా అన్నీ అర్థమైపోయింది మీ కథ. మీరు చెప్పే అబద్ధాలు. ఇప్పుడు వచ్చాం, మాకు క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి సమస్యలు. నియర్లీ 120 to 130 మధ్యలో ఉంది స్ట్రెంగ్త్. ఇక్కడ 140 ఉండాలా, ఒక 10, 12, 15 లేరు. మీ వార్డెన్స్కు చెప్పాము ఇద్దరికి, అది జాగ్రత్తగా. ఒక స్టూడెంట్కు 100 grams చికెన్ ఇవ్వాలా, మీకు 47-30 పైసా ఇస్తారు పర్ డే ఒక స్టూడెంట్కి, వితౌట్ రైస్. రైస్ 1 రూపీతో ఇస్తారు అండి, 1 రూపీతో ఇస్తారు. రైస్ కాకుండా 47 రూపీస్ ఇస్తారు మీకు ఒక స్టూడెంట్. ఆ 47 రూపీస్ ఆ మెనూ ప్రకారం మీకు ఇవ్వాలి. దట్స్ ట్రూ. దాంట్లో డీవియేషన్ రాకూడదు. వస్తే ఫుడ్ కమిషన్ ఉంటుంది వెనకల్లా, మీకు వెనకల్లా. ఇది ప్రభుత్వం మీకు ఇస్తున్న ఒక రైట్, ఒక హక్కు. ఈ హక్కును మీరు సాధించుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే ఏం ములా లేదు. మీకు అందరికీ ఎక్కడ కనిపించారమ్మా స్టిక్కర్ మనవి? ఎక్కడ బాబు? ఇక్కడ ఉంది మా ఫుడ్ కమిషన్ నెంబర్ 9490551117. అందరు ఫీడ్ చేసుకోండి మీ సెల్స్లో, మీ డైరీస్లో రాసుకోండి. ఎక్కడైనా అవకతవకలు జరిగినా చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్. కేసులు పెడతాం మేము. మీకు సరిగా లేకుంటే, మాకు ల్యాబ్స్ ఎక్కువగా కనిపిస్తే ఏమేం చేయొచ్చు? కేసులు పెడితే సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను మేము రెఫర్ చేస్తాం. వీళ్ళని సస్పెండ్ చేయండి, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి విత్ ప్రూఫ్స్ మేము చూపించినామంటే సస్పెండ్ చేస్తాం. ఓకే? ఫైన్లు వేస్తాం, ఫైన్స్ వేస్తాం 10,000, 20,000 అట్లా. మీరు తప్పు చేశారు, ఫైన్ కట్టండి. ఓకే? ఫిబ్రవరి నుంచి మా యాక్ట్ సీరియస్గా ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం. ఎందుకంటే నేను March 28 లాస్ట్ ఇయర్, అంటే 2022లో నేను ఛార్జ్ తీసుకున్నా. దాదాపు 577వ సెంటర్ ఇది నేను తిరగడం. 576, 26 జిల్లాలు తిరిగాను. మొన్ననే లాస్ట్ 12th, 13th మన ఎన్టీఆర్ డిస్టిక్ అంతా మేము చేసి రివ్యూ చేసాము. నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, మీకే కాదు, ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది. అప్పుడు నేను ఓపెన్గా ఆ యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ కూడా, హాస్టల్ వార్డెన్స్కి అయితే అధికారులు అందరికీ చెప్తా ఉన్నా ఈ విషయం. జాగ్రత్తగా ఉండండి, మంచిగా చేయండి. లేకుంటే కన్నా కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతాను నేను. ఆయన సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ ఉంటాయి మా దగ్గర. అందుకని ఎవ్రీ బిట్ మేము వీడియో తీసి ఎవరు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. చాలా స్ట్రైట్కి వెళ్తాం, ముక్కుసూటికి వెళ్తాం. అవినీతిని కట్టడి చేయడానికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉండేది. అవినీతిని, దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. మేము అవినీతికి పాల్పడం ఎక్కడ, ఎందుకంటే మేమే అవినీతిని కట్టడి చేయాలని పోతున్నాం. ఇలాంటి హాస్టల్స్ ఎక్కడికి పోయినా సరే మీరు చేసే అవినీతి ఇది మాకు తెచ్చి డబ్బులు కట్టండి, లంచాలంటే ఎవరైనా ఇస్తారు మాకు. కానీ కుదరదు నాకు ఆడవి. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసేదానికి నేనున్నా, మనసాక్షితో పనిచేస్తా ఉన్నా. సిస్టమేటిక్గా ఉంది. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది, ఇంకా రావాలి. ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా ఇంకా పూర్తి స్థాయిలో వస్తుందని ఆశిస్తూ ఉన్నా. మీ డబ్బులు కూడా ఎన్హాన్స్ చేయబోతా ఉంది గవర్నమెంట్ వితిన్ 2 monthsలో. మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి లాస్ట్ కల్లా జరగచ్చు. మీకు కొంచెం ఇప్పుడు 1400 per month ఇస్తున్నారు వితౌట్ రైస్. బై గాడ్ గ్రేస్ మన సీఎం గారి, ఆయన రేపు ఈ నెలలో మాకు అపాయింట్మెంట్ ఉంది సీఎం గారితో. ఆయనకు మేము వివరించబోతా ఉన్నాం. 2018లో ఎన్హాన్స్ చేశారు. ఖచ్చితంగా ఆ దేవుని దేవాలయం ఒక 1800 అట్లా అయితే కన్నా హ్యాపీగా ఉంటుంది. అందరికీ బాగా డబ్బులు సరిపోతాయి. అప్పుడు మంచిగా మీకు ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. మేము మామూలుగా అందరితో స్లిప్స్ రాపిస్తాం.
మీ ప్రాబ్లమ్స్ రాయండి అని. నాకేం అవసరం లేదు, కనపడతా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మీ మెనూ డీవియేషన్ జరుగుతూ ఉంది. మీకు డైలీ ఎగ్స్ ఇస్తూ ఉన్నారా? ఎవరు డైలీ ఎగ్స్ రావడంలే మీకు. నాకు కంప్లైంట్లు ఉంది క్లియర్గా. వారానికి ఎన్ని ఇవ్వాలా మీ మెనూలో? ఎందుకు మీరు డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఆ మెనూ ప్రకారం ఎందుకు మేడం మాకు పెట్టరని ఎందుకు అడగరు మీరు? ఎందుకు ఇంత పెద్ద చిన్నపిల్లలంటే ఇప్పుడు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే వాళ్ళు ఏదో భయము అదేదో ఉంటుంది. మీకేం భయం ఏముంది ఇక్కడ? దిస్ ఈజ్ యువర్ రైట్ మా. ఎవరు? మీ వార్డన్ మీరు అడిగేదానికి ఇబ్బంది ఏముంది? మేడం ఎందుకు మేడం మెనూ ప్రకారం మాకు వడ్డించడం లేదు, మెనూ ప్రకారం మాకు ఎందుకు ఎవరు అని చెప్పి మీరు అడగాల. తప్పేం లేదు అక్కడ. ఏం కొడతారా? ఏమన్నా తమాషలా? ఇదేం లేదు కదా. మీరు పెద్ద పిల్లలమ్మా, వాళ్ళు మెచ్యూర్డ్ అంతా మంచిగా. మీరు మెంటల్లీ మెచ్యూర్డ్ ఫెలోస్. ఎందుకు దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు అదే కావాలా, ఓపెన్గా చెప్పాలా, మా మేడం ఇది ఇవ్వడం లేదు అని చెప్పి గట్టిగా చెప్పాలా మాకు. తప్పేముంది అక్కడ? మేము స్లిప్స్ ఇవ్వడము, మీరు రాసుకొని రావడము, మేము మళ్ళీ ఇన్ని చదువుకోవడము, మేము వాళ్ళతో మాట్లాడడం ఏముంది? మీకు డైలీ ఎగ్స్ ఇస్తున్నారా? ఎందుకు పెట్టలేరు చెప్పండి నాకు. నాకు రేపటి నుంచి ఖచ్చితంగా ఈ హాస్టల్లో డీడీ గారు ఫోన్ కలపండి ఒకసారి ఆమెకు. మేడం సార్ మాట్లాడతారు, మాట్లాడండి. హలో అమ్మా, ఇక్కడ మెనూ ఫాలో కావడం లేదు. ఎంక్వైరీ కాదు మేడం, నేను ఉద్యోగాలు పోతాయి. సంపి ఏమన్నా ఊరేస్తారా? జైలుకు పోతారు. ఆల్ ది బెస్ట్.